వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారత కమ్యూనిస్టు పత్రికా విలేకరుల దేశభక్తి ఎలా ఉంటుంది నేను ఈ వీడియో ద్వారా చెప్తా. అది చాలా విచిత్రంగా ఉంటుంది. చైనా వాళ్ళు అమెరికా లేదా ఏ పాశ్చాత్య దేశాల మీడియా అంటే బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ వంటి మీడియా సంస్థల్లో పనిచేస్తున్నా వారి చైనా దేశానికి నష్టం కలిగించే వార్తలు, వ్యాసాలు రాయరు. అవకాశం వస్తే తమ చైనా దేశం గురించి సానుకూల వార్తలు రాసుకుంటారు. చైనా గురించి ఏమైనా వ్యతిరేక వార్తలు వచ్చినా డిఫెండ్ చేసుకుంటారు. పాక్ దేశీయులు, ముఖ్యంగా ముస్లిం పాత్రికేయులు, మేధావులు వంటి వారు కూడా చాలా వరకు పాక్ దేశానికి అనుకూలంగా పాశ్చాత్య మీడియాలో రాసుకుంటారు. భారత్లో ఉండే ముస్లిం పాత్రికేయులు కూడా విదేశీ మీడియాలో పాక్కి మద్దతుగా, భారత్కి వ్యతిరేకంగా వచ్చే వార్తలకు పై దేశాలలోనూ మరియు మన దేశంలోనూ విపరీతమైన ప్రచారం కల్పిస్తారు. ఇక మన దేశంలో సోషల్ మీడియా రాకముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా 90% కమ్యూనిస్టుల చేతుల్లోనే ఉండేది. పేరుకు పెట్టుబడిదారి చేతిలో మీడియా వ్యవస్థని తిట్టుకుంటూ ఎడిటోరియల్ బోర్డ్స్ నుంచి గ్రామాల్లో వార్తలు సేకరించే వరకు పూర్తిగా కమ్యూనిస్టు భావజాలం గల వారి చేతుల్లో ఉండేది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీరు భారత ప్రభుత్వానికి పాశ్చాత్య దేశ మీడియాలో ఏమైనా వ్యతిరేక వార్తలు వస్తే ఈ దేశంలో వైరల్ చేసేది వీళ్ళే. ఇక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి. పాశ్చాత్య మీడియాలో పనిచేసే భారతీయ కమ్యూనిస్టులు భారత్ అభివృద్ధి గురించి కానీ, సంస్కరణల గురించి కానీ చైనా, పాక్ మీడియా వాళ్ళలాగా ఏమీ గొప్పగా ప్రచారం చేయరు. కానీ పాశ్చాత్య మీడియాలో భారత్పై వ్యతిరేక వార్తలు వస్తే వాటిని విదేశాల్లోనూ మరియు దేశంలోనూ విపరీతమైన ప్రచారం చేసే వాళ్ళలో వీళ్ళే ముందు వరుసలో ఉంటారు. కొందరైతే ఇక్కడ అంబానీ, అదానీ పెట్టుబడిదారి వ్యవస్థ అంటూ తిడుతూ అదే పాశ్చాత్య పెట్టుబడిదారి దేశాలు అయిన అమెరికాలో స్థిరపడి భారత్కు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తూ భారత్లో అమెరికా ప్రయోజనాలు కాపాడుతూ ఉంటారు. చైనా కమ్యూనిస్టులకు తమ చైనాపై దేశభక్తి, వారి దేశ ప్రయోజనాల కోసం పాటుపడతారు. వారి దేశ పారిశ్రామికవేత్తలను విదేశీయులకు బలిపెట్టరు. పాక్ వారికి పాక్ దేశంపై దేశభక్తి, ఆ దేశ ప్రయోజనాల కోసం పాటుపడతారు. వారి వ్యాపార పారిశ్రామికవేత్తలను వారు రోడ్డున పడేయరు. కానీ అదేం దురదృష్టమో, భారతీయ కమ్యూనిస్టు పాత్రికేయులకు భారత్ ప్రయోజనాల కంటే చైనా ప్రయోజనాలు, పాక్ ప్రయోజనాలు, ఇంకా అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా భారతదేశం బలహీనపడేలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే చూడండి, భారత్ ప్రభుత్వ అధికారిక ప్రకటనలు, మిలిటరీ వారి అధికారిక మాటల మీద విశ్వాసం కంటే అమెరికా, చైనా మరియు పాక్ మీడియా మరియు వారి రాజకీయ నాయకుల మాటలకు వీళ్ళు విలువ ఇచ్చి భారతదేశ ప్రయోజనాలకు నష్టం కలిగేలా భారీగా ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు గల్ఫ్ సంక్షోభం గురించి చూడండి. మోడీ ప్రభుత్వం ఎవరి చర్యలు ఖండించడం లేదు, నేరుగా మద్దతు లేదు. జస్ట్ యుద్ధం మంచిది కాదు, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోండి అని డిప్లొమాటిక్ స్టేట్మెంట్ ఇచ్చేసి మౌనంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం తన శక్తియుక్తులను అన్నిటినీ భారతదేశానికి తీవ్ర ఆయిల్ గ్యాస్ సంక్షోభం రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో, అంటే అన్ని దేశాలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వేరే దేశాల నుంచి క్రూడ్ గ్యాస్ దిగుమతులు చేసుకోవడం, ఒకరికొకరు బద్ధ శత్రువులైన రష్యా నుండి ఆయిల్, అమెరికా నుంచి ఎల్పీజీ ఒకేసారి దిగుమతి చేసుకుంటోంది. కొత్తగా ఇరాన్ నుంచి కూడా క్రూడ్ దిగుమతి మొదలుపెట్టింది. దాదాపుగా నెల రోజులుగా యుద్ధం జరుగుతున్న ఈ చర్యల వల్లనే దేశంలో పెట్రోల్, డీజిల్కి భారీ కొరత లేదు. ఎల్పీజీ కూడా తీవ్ర సంక్షోభం లేకుండా చూస్తున్నారు. తక్కువ జనాభా, ఎక్కువ వనరులు ఉన్న చాలా ధనిక దేశాల కంటే ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంత భారీ జనాభా, భారీ ఆయిల్ వినియోగం గల భారత్లో ఆయిల్ సంక్షోభాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు. కానీ మీడియా దీనిని హైలైట్ చేస్తోందా చూడండి. అమెరికా, ఇరాన్ మధ్య మన దేశం మధ్యవర్తిత్వం చేయడం లేదు. పాక్ని అమెరికా నమ్మింది, భారత్కి చేత కాలేదు. మోడీ ఫెయిల్ అయ్యాడంటూ వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికా 5 రోజులు పాస్ ప్రకటించే ముందే ట్రంప్ మోడీకి కాల్ చేసి మాట్లాడాడు. మాట నిలకడలేని ట్రంప్ని నమ్మి మధ్యవర్తిత్వం వహిస్తే చివరికి ఏం జరుగుతుందో మోడీకి తెలియక కాదు. బహుశా ట్రంప్ అడిగినా మోడీ సున్నితంగా తిరస్కరించడానికే అవకాశాలు ఎక్కువ. కానీ అమెరికా కోరితే పాక్ ఎగిరి గంతేసి అవకాశం అందిపుచ్చుకుంటుంది. ఆ దేశ పరిస్థితి అలా ఉంది. ఇంతకీ మన మీడియా ప్రచారం చేస్తున్నట్లు పాక్ మధ్యవర్తిత్వం ఏమీ వహించడం లేదు. కేవలం అమెరికా సందేశాన్ని కొరియర్ లాగా ఇరాన్కి అందిస్తుంది అంతే. ఇదే మాట పాక్ అంబాసిడర్ చెప్పారు. అందుకే మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా చెప్పారు, భారత్ దలాల్ దేశంలాగా పనిచేయలేదు అని. కరోనా సమయంలో కూడా ఈ దేశాన్ని హేళన చేయడానికి విదేశీ మీడియాకు ఈ దేశ మీడియా వాళ్ళే అవకాశం ఇచ్చారు. ఇక ఇది నిజమంటారా కాదంటారా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం.
ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.